బెట్టింగ్ యాప్స్ కేసుపై దర్యాప్తు ముమ్మరమైంది. యాంకర్ విష్ణుప్రియ విచారణ పూర్తయింది. విష్ణుప్రియని 3 గంటల పాటు విచారించారు పోలీసులు. విష్ణుప్రియ మొబైల్ ఫోన్ ని సీజ్ చేశారు పంజగుట్ట పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విష్ణుప్రియపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ ని విచారించారు పోలీసులు. అడ్వకేట్ తో సహా పోలీసుల విచారణకు హాజరయ్యారు యాంకర్ విష్ణుప్రియ. పూర్తి అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, విష్ణుప్రియ ఎంక్వైరీ పూర్తయినట్టు తెలుస్తోంది. ఆమె మొబైల్ ఫోన్ ని సైతం పంజగుట్ట పోలీసులు సీజ్ చేశారు. అసలు విష్ణుప్రియ ఎంక్వైరీ ఏ విధంగా సాగింది? ఆ ఎంక్వైరీలో ఆమెపై ఎలాంటి ప్రశ్నలు సంధించినట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది? అయితే మొదట విచారణ కంప్లీట్ అయిపోయిందని భావించిన ఇంకా విష్ణుప్రియతో పాటు ఆమె అడ్వకేట్ ఇద్దరు కూడా ఇంకా పోలీసుల దగ్గరే ఉన్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుండి వాళ్ళు ఇంకా కిందికి రానటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ పంజగుట్ట పిఎస్ బయట అయితే అడ్వకేట్ వచ్చి మాట్లాడతారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ని లీక్ చేశారు. కానీ విచారణ ఇంకా కొనసాగుతున్నట్లే తెలుస్తుంది. సో ఏ టైం వరకు ఆమె విచారణ కొనసాగుతున్నటువంటి దానిపైన ఇంకా క్లారిటీ లేనప్పటికీ పోలీసులు మాత్రం ఆమె మొబైల్ ఫోన్ని సీజ్ చేశారు. సో ఏ మొబైల్ ఫోన్ నుండి అయితే ఆమె యాప్ని ప్రమోట్ చేసిందో సో ఆ మొబైల్ ఫోన్ అయితే ప్రజెంట్ పోలీసులు వెరిఫై చేస్తున్నారు. అందులో ఆమె గతంలో తీసినటువంటి ప్రమోషనల్ వీడియోస్ కావచ్చు, ఆమె సోషల్ మీడియా వేదికగా ఆమె కొన్ని ఎండోర్స్మెంట్స్ని కూడా ఈ యాప్స్కి చేసింది. సో ప్రధానంగా ఈమె ఒక అప్లికేషన్కి taj777book.com అనేటువంటి ఒక ఆన్లైన్ గేమింగ్కి సంబంధించినటువంటి యాప్ ఇది. సో ఈ యాప్ ద్వారా ప్రమోషనల్ ఈవెంట్స్ చేసింది. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించండి అనేటువంటి ఒక వీడియోను చేసినట్టు ఆల్రెడీ పోలీసుల ముందు విష్ణుప్రియ కన్ఫెస్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా వాళ్ళ అడ్వకేట్ బయటకు వచ్చి మరిన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ విచారణ ఇంకా కొనసాగుతుంది. సో ఎంత టైం వరకు ఆమెను ప్రశ్నిస్తారో చూడాల్సి ఉంది. సో ఈరోజు నోటీసులు అందుకున్నటువంటి 6గురిలో కేవలం విష్ణుప్రియ మాత్రమే పోలీసుల ముందు అటెండ్ అయ్యారు. సో రిమైనింగ్ మెంబర్స్ అంటే దాదాపు 11 మెంబర్స్ ఉంటే ఆల్రెడీ 3 విచారణ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ 8 మంది ఇంకా పరారీలో ఉన్నారు. వారికి సంబంధించి మరొకసారి పోలీసులు సెకండ్ నోటీస్ కూడా ఇస్తారు. అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. మళ్ళీ ఆమెను విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో ఇంకేమైనా కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? సో కేవలం లంచ్ బ్రేక్ ఇచ్చినట్టు మాత్రమే తెలుస్తుంది. విచారణ ఇంకా కంక్లూడ్ కాలేదు. పోలీసులు కూడా అదే కన్ఫర్మ్ చేశారు. సో పంజగుట్ట పోలీసులు ఇంకా విష్ణుప్రియతో పాటు ఈ కేసులో నోటీసులు అందుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఈరోజు విష్ణుప్రియ అటెండ్ అయింది కాబట్టి కేవలం ఆమె మొబైల్ ఫోన్ని ఇప్పుడు పోలీసులు సీజ్ చేసి దాన్ని అంతా కూడా వెరిఫై చేస్తున్నారు. సో సాయంత్రం వరకు విష్ణుప్రియ విచారణ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ఆమె అడ్వకేట్ సమక్షంలో అంటే ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి రూమ్కి ఆమెని అలో చేయనప్పటికీ కేవలం విజిబిలిటీలో ఆమె అడ్వకేట్ని ఉంచి ఆయన సమక్షంలోనే విచారణ అయితే చేస్తున్నారు. సో మరికొన్ని గంటల పాటు విష్ణుప్రియ విచారణ కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. యాంకర్ విష్ణుప్రియ విచారణ పూర్తయింది. 3 గంటలుగా ఆమెని పోలీసులు విచారించారు. అయితే విచారణ పూర్తయిపోయింది అనుకున్న క్రమంలోనే ఇది కొంచెం బ్రేక్ అని చెప్పారు. లంచ్ బ్రేక్ అనంతరం ఆమెని పంజగుట్ట పోలీసులు మళ్ళీ విచారించే అవకాశాలు ఉన్నాయి. ఆమె అడ్వకేట్తో సహా ఇవాళ పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఎవరైతే నోటీసులు అందుకున్నారో వాళ్ళలో ఇవాళ పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీకి అటెండ్ అయ్యారు యాంకర్ విష్ణుప్రియ.